దీన్ని రిలే అంటాం. దీన్ని ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు కంప్లీట్గా చెప్తాను. మీరు ఆల్రెడీ స్పీకర్స్ చూసి ఉంటారు కదా, అందులో మ్యాగ్నెట్స్ ఉంటుంది. అది ఐరన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం చిన్నప్పుడు ఇది నేర్చుకుని ఉంటాం. ఒక మేకకి రాగి తీగిన చుట్టి బ్యాటరీ కనెక్ట్ చేస్తే అది ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. అవి ఏమవుతుందంటే ఐరన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ పవర్ కట్ చేస్తే ఐరన్స్ని వదిలేస్తుంది అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటారు. సేమ్ ప్రిన్సిపల్ రిలేలో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐరన్ రాడ్ ఉంది కదా, ఇక్కడ కాపర్ వైర్ని దీనికి చుడతారు. చుట్టేసి బ్యాటరీ కనెక్ట్ చేసామనుకోండి, ఇది ఎలక్ట్రోమాగ్నెట్లో వర్క్ అవుతుంది. బ్యాటరీని కట్ చేసామనుకోండి, ఇది నార్మల్గా ఐరన్లో ఉండిపోతుంది. సపోజ్ ఇక్కడ పవర్ ఇచ్చాను కదా, పవర్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెట్లో వర్క్ అవుతుంది. పవర్ని కట్ చేస్తే నార్మల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, బల్బుకి బ్యాటరీ కనెక్ట్ చేసాం, ఇక్కడ ఓపెన్లో ఉంచాం. ఇది మ్యాగ్నెట్లో వర్క్ అయినప్పుడు ఈ రెండు అతుక్కొని సర్క్యూట్ కంప్లీట్ అయ్యి బల్బ్ ఆన్ అవుతుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా ఇక్కడ పవర్ ఇస్తే ఆన్ అయినట్టుగా, ఇక్కడ పవర్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయినట్టుగా ఇక్కడ ఒక స్విచ్లా పనిచేస్తుంది. ఇంట్లో మన కరెంట్ బోర్డులు చూస్తాం కదా, ఇది జస్ట్ మన హ్యాండ్తో ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది దీనికి పవర్ ఇచ్చిన. అదే ఈ రిలే గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని తెలుసుకుందాం.